ముస్లిమ్స్ పైన జరిగే దాడులకి వ్యతిరేకంగా ఈరోజు అనంతపురం పట్టణంలో హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అనే నినాదంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆలోచించండి, ఈ భారతదేశంలో ముస్లింల ప్రాముఖ్యత ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింల పైన ఏదో ఒక విధంగా దాడి జరుగుతూనే ఉంది. గతంలో ఎన్ఆర్సీ అన్నారు, హిజాబ్ అన్నారు, ఆర్టికల్ 370 అన్నారు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లింలను కించపరుస్తూ ముస్లింలు ఈ దేశం నుంచే వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. కానీ ఒకటే చెప్తున్నాము, ఈ భారతదేశంలో మా వంతు ఎంత ఉంది, మా భాగస్వామ్యం ఎంత ఉంది అనేది కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు మన దురదృష్టం ఏమంటే మన కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా దాన్ని మద్దతు తెలపడము చాలా విడ్డూరం. ఆయనే మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదా? లేదు కదా. కేవలం ఓట్ల కోసం, ఓట్ల ఎలక్షన్ల ముందేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ముస్లింలు మేము అడ్డగా ఉంటాము, ఏం జరిగినా కూడా మేము రాజీనామా అయినా చేసేదానికి సిద్ధమని చెప్పి చాలామంది పేర్కొన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఓటు బ్యాంకుగానే ముస్లింలు చూసుకున్నారు తప్ప ముస్లింలకు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా రాలేదు, ఏ నాయకుడు రాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి రాజ్యసభలో కూడా ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వ్యతిరేక ఓటు వేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వెనక్కి తీసుకునేదాకా కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల పక్షాన వెళ్తాము, ప్రజలతో కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాను.